కన్నడలో అన్ని మూవీస్ చేసి మళ్ళీ తెలుగులో సెటిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? కన్నడలో మూవీస్ చేశాను, అవి బాగా వెళ్ళాయి. ఒక పాయింట్లో ఏమైందంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఇది ఎంత నన్ను ఇరికిస్తుంది నాకు తెలీదు. బట్ మేము వింటూ ఉంటాం కదా అది కాస్టింగ్ కౌచ్ అనేది. సో నేను కన్నడ మూవీస్ చేస్తున్నప్పుడు కొన్ని లైక్ నేను కంటెంట్ చూసుకుని చేసేదాన్ని. అండ్ అదేమైందంటే చాలా పెద్ద బడ్జెట్ ఏం కాదు, డీసెంట్ బడ్జెట్స్. సో నాకు ఏ ప్రాబ్లం, నేను మూవీస్ చేశాను, సీరియల్ చేశాను, ఏ ప్రాబ్లం రాలేదు. ఇలాంటిది నేను ఫేస్ కూడా చేయలేదు. సో ఇలా ఉంటుంది అని నాకు ఐడియా కూడా లేదు అప్పుడు దాకా. దెన్ ఒక బిగ్ మూవీ ది కాస్టింగ్ కాల్ వచ్చింది, అప్లై చేస్తే దానిలో డైరెక్ట్గా అడిగేశారు. అప్పుడు షాక్ ఆఫ్ మై లైఫ్. నేను ఆల్రెడీ మూవీస్ చేశాను, యాక్టింగ్ చేశాను, సో కొత్త అమ్మాయి ఏం కాదు, అయినా అడుగుతున్నారు. నేను చేశానండి, లైక్ నేను ఆల్రెడీ హీరోయిన్గా చేశాను, దానిలో రిక్వైర్మెంట్ ఏం లేదు, మీరెందుకు అడుగుతున్నారు? ఐఎమ్ నాట్ ఎ న్యూ పర్సన్, కొత్త ఎక్స్పీరియన్స్ ఏం కాదు. సో ఎలా అడుగుతారు అంటే, లేదు మేము మిమ్మల్ని తీసుకుంటే మాకేం వస్తుంది? అరే నేను యాక్టింగ్ చేస్తున్నా కదా, పని చేస్తున్నా. లేదు ఎవరైనా చేయొచ్చు ఇది, సో మీ నుంచి మాకేం వస్తుంది అని అలా అడిగారు. షాక్. దాని తర్వాత అది ఇలాంటి కాల్స్ వస్తే నన్ను అస్సలు కాల్ చేయకండి, డోంట్ ఎంటర్టైన్ ఆల్ దిస్, నాకు కాల్ చేయకండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని పెట్టేశాను.